ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా పట్టించుకోలేదు. ఇప్పుడు జీఎస్టీ తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారు. పరోక్షంగా ప్రజలను పీడించుకు తిన్నామని ఒప్పుకున్నారు. జీఎస్టీ స్లాబులు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ లేదు. కేవలం 1.1% మాత్రమే తేడా వస్తుంది. ప్రభుత్వానికి 48,000 కోట్ల నష్టమని కేంద్రం చెప్పడం విడ్డూరం. జీఎస్టీ తగ్గించారు సరే, కంపెనీలు ధరలు పెంచితే చేసేదేముంది? ధరల పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ. దానిని అదుపు చేయకుండా పన్నులు తగ్గించినట్టు ప్రకటిస్తే సరిపోతుందా? జనానికి ఊరట కలుగుతుందా? బంగారం మీద జీఎస్టీ తగ్గించామన్నారు. బంగారం ధర భారీగా తగ్గుతోందన్నారు. ఏడాదిలో తులం బంగారం 30,000 పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు అంతే. 4 రోజులు తగ్గిస్తారు. కంపెనీలు పెంచితే ఆటోమేటిక్గా ధరల భారం తప్పదు. ప్రభుత్వం చెప్పే గొప్పలకు అర్థం ఉండదు. జనానికి ఊరట కలిగిన సంతోషం ఎంతో కాలం నిలవదు. పన్నులు తగ్గిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని పాలకులే అంటారు. ఎన్నికలు రాగానే తగ్గించినట్లు ప్రకటించి మాయ చేస్తారు. జనానికి అన్నీ తెలుసు, భరించక తప్పదని తెలియంది కాదు.